హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనిల్ కుమార్. ఈరోజు మనం బ్యాంకుకి వెళ్ళకుండా మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. అవి ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం, లేని వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అప్లై చేస్తే అవి బ్యాంక్ వాళ్ళు చెప్తారనమాట. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. దెన్ సెర్చ్ బార్లో google.com ఎంటర్ చేయండి. then enter. ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్బీఐ అయితే ఆన్లైన్ ఎస్బీఐ అని, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ అని, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని, అలా ఏ బ్యాంక్ ఆ నెట్ బ్యాంకింగ్ ఎంటర్ చేయండి. మనం ఇప్పుడు ఎస్బీఐది సెర్చ్ చేస్తున్నాం కనుక ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ then enter. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ enter here. click on login, continue to login. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన యూజర్ నేమ్, then enter పాస్వర్డ్. క్లిక్ ఆన్ లాగిన్. ఇప్పుడు మనం ఇది మన అకౌంట్ యాక్టివిటీ. దీంట్లో మనం అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, స్టేట్మెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేస్తే మన బ్యాలెన్స్ కనపడుతుంది. సో ఇప్పుడు మనం పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్దాం. ఇక్కడ పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ ఎస్బీఐ కింద ఓన్ అకౌంట్ అండ్ అకౌంట్ ఆఫ్ అదర్స్. మీరు ఇప్పుడు వేరే వాళ్ళది కూడా ఎస్బీఐ అకౌంట్ అయితే అకౌంట్ ఆఫ్ అదర్స్ అని చేయండి, లేదు హెచ్డిఎఫ్సి అది ఐసిఐసిఐ అలా వేరే అదర్ బ్యాంక్స్ అయితే ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ అని ఎంటర్ చేయండి. సో నేను ఇప్పుడు ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ చేస్తున్నాను, వేరే ఐసిఐసిఐ అకౌంట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. 4ట్లో ఫస్ట్ ఐఎంపిఎస్, ఇన్స్టెంట్ ఫండ్ ట్రాన్స్ఫర్, స్టేట్ బ్యాంక్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ అంటే ఎస్బీహెచ్, ఎస్బీఐ ఇలా స్టేట్ బ్యాంక్ గ్రూప్స్ ద్వారా. ఆర్టీజీఎస్ అంటే మీ ట్రాన్స్ఫర్ చేయగలి అమౌంట్ అబౌట్ 2 lakhs అయితే ఆర్టీజీఎస్ చేయాలి. నెఫ్ట్, మీ ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ బిలో 2 lakhs అయితే నెఫ్ట్ చేయాలి. ఇక్కడ నెఫ్ట్కి ఐఎంపిఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఐఎంపిఎస్ ఇన్స్టెంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనమాట, మీరు చేసిన వితిన్ సెకండ్స్లో అవతల వాళ్ళకి క్రెడిట్ అవుతాయి. నెఫ్ట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసిన 2 to 4 hours క్రెడిట్ అవుతాయి, ఓన్లీ బ్యాంకింగ్ అవర్స్. సో మనం ఇప్పుడు నెఫ్ట్ చేద్దాం. ప్రొసీడ్. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్. పర్పస్ ఓన్లీ మ్యాండేటరీ ఫీల్డ్సే ఎంటర్ చేస్తున్నాను, పర్పస్ అవసరం లేదు. సో ఇక్కడ నేను బెనిఫిషరీస్ ఆల్రెడీ యాడ్ చేసాను అనమాట. ఇక్కడ మీరు కొత్త అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే బెనిఫిషరీ అవతల వాళ్ళ అకౌంట్ యాడ్ చేయండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి చూద్దాం. ఇక్కడ అనిల్ ఐసిఐసిఐ ఇది ఉంది కదా, దీన్ని యాడ్ చేశాను. అమౌంట్ 100 ఎంటర్ చేయటం మర్చిపోయాను, సారీ. ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ అది ఎంటర్ చేయండి. దెన్ గో టు సబ్మిట్. వన్స్ చెక్ యువర్ డీటెయిల్స్. సేవింగ్స్ అకౌంట్ 100 రూపీస్, 2 రూపీస్ అనిల్ ఐసిఐసిఐ, కన్ఫర్మ్. ఓకే, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఏ బ్యాంకుకైనా ఇలానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.